పొలిటికల్ అండ్ మూవీ కెరియర్ 2 బ్యాలెన్స్ అప్పుడు మీకు అంటే నేను విన్నాను శ్యామలాదేవి గారు ఫుడ్ విషయంలో కృష్ణంరాజు గారికి పెట్టిన తర్వాతే ఈవెన్ షాపింగ్‌కి ఎళ్ళాలంటే కూడా ఆయన పైన పడుకుంటే డిస్టర్బ్ అంతే. చేయకుండా రెడీ చేసి బయటికెళ్ళేవాళ్ళు అంతే. అనేవాళ్ళు. సో, మీరు 100%. ఎట్లాగా పొలిటికల్, మూవీ కెరియర్ ఎట్లా బ్యాలెన్స్ చేసేవాళ్ళమ్మా? బాగా నాకేంటంటే ఇంకా కృష్ణరాజు గారు అంటే ఇంకా సర్వస్వం ఆయనే అనమాట. ఇంకా కృష్ణరాజు గారు కూడా అనేవారు ఇంకెక్కువ నా మీదే ఎఫెక్ట్ పెట్టకు, నువ్వు కూడా చూసుకోకుండా నాకు ఇంక అసలు ఇంకేం ఉండేది కాదు. ఆయనకి భోజనం, ఆయన లేచిన వెంటనే ఆయనకి టిఫిను, ఆయనకి ఏం కావాలి ఏంటి అంటే అందులో నేను పొందే ఆనందం ఈ ప్రపంచంలో ఇంకెవరు పొందలేరేమో. నాకు అదే ఆనందం అనమాట. కృష్ణరాజు గారు లేకుంటే ఎక్కడికి వెళ్ళలేదు నేను ఇప్పుడు వదిలి. చాలా సందర్భాల్లో ఆయన నాకు కుదరదు నువ్వు వెళ్ళు అంటే మిమ్మల్ని వదిలి నేను అసలు వెళ్ళను అని నేను అసలు వెళ్ళేదాన్ని కాదు. అంచేత నాకు షాపింగ్ అంటే బాగా ఇష్టం. ఆయనకు కూడా తెలుసు. ఆయన కరెక్ట్గా మధ్యాహ్నం టైం అంటే టైమే, టిఫిన్ అయినా భోజనం అయినా ఆ టైం చాలా బాగా మెయింటైన్ చేస్తారు. కరెక్ట్గా 1:30కి ఆయన భోజనం ఫినిష్ అయిపోయాక కొంచెంసేపు అలా కూర్చొని కబుర్లు చెప్పి అప్పుడు వెళ్ళి కంపల్సరీగా 1 అవర్ పడుకుండేవారు. ఆ 1-2 అవర్స్లోనే నేను వెళ్ళి అయినా షాపింగ్ అది ఆయన మళ్ళీ లేసే టైంకి వచ్చేసేదాన్ని అనమాట.